అక్రమ సంబంధాలు సహజీవనాలు తాత్కాలిక ఆనందాల కోసమేనని ఒక సంఘటన నిజం చేసింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఆ యువకుడిని నమ్మి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంది ఓ మహిళ. ట్రావెల్ బ్యాగ్లో శవంగా మారిపోయింది. హైదరాబాద్ బాచుపల్లిలోని నిర్మానుష్య ప్రదేశంలో సూట్ కేసులో ఓ యువతి డెడ్ బాడీ లభ్యం కావడం కలకలం రేపింది. ఉదయం వాకింగ్కు వెళ్లిన స్థానికులకు దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నేపాల్కు చెందిన మహిళ మృతదేహంగా గుర్తించారు. ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న ఫోన్ నంబర్ ద్వారా నిందితుని ఆచూకీ కనుగొన్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ట్రావెల్ బ్యాగ్లో లభించిన మహిళ మృతదేహానికి సంబంధించిన కేసును పోలీసులు 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాలానగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ కె సురేష్ కుమార్ మహిళ హత్య కేసు వివరాలను వెల్లడించారు. నేపాల్కు చెందిన మహిళ నేపాల్లోని భగ్లంగ్ గ్రామానికి చెందిన గల్కోటకు చెందిన విజయ్ తోఫా అలియాస్ విల్సన్ ఫేస్బుక్ ద్వారా స్నేహితులయ్యారు. సదరు మహిళకు గతంలోనే వివాహమై 2 పిల్లలు ఉన్నారు. ఆమె భర్తను వదిలేసి విజయ్ తోఫాతో కలిసి హైదరాబాద్కు వచ్చింది. అయితే 40 రోజుల క్రితం బౌరంపేటలోని ఇందిరమ్మ కాలనీలో ఓ గది అద్దెకి తీసుకుంటూ విజయ్ తోఫా ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మాస్టర్గా పనిచేస్తున్నాడు. నేపాల్కు చెందిన మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈమె గర్భం దాల్చింది. గర్భం తొలగించుకోవాలని విజయ్ తోఫా ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అంగీకరించకపోవడంతో మే 23న అర్ధరాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. విజయ్ తోఫా చున్నీని ఆమె గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. వీరు నివాసం ఉంటున్న గదిలోనే శవాన్ని ఉంచి మే 23న ఉదయం బాచుపల్లిలోని రామ్దేవ్ బ్యాగ్ స్టోర్కు వచ్చి పెద్ద సైజులో ఉన్న ట్రావెల్ బ్యాగ్ను కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని ఇంటికి వచ్చాడు. శవాన్ని ట్రావెల్ బ్యాగులో పెట్టుకుని హంతకుడే మోసుకుంటూ వచ్చి బాచుపల్లి రెడ్డి ల్యాబ్స్ ప్రాంతంలోని విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి వెళ్లిపోయాడు. జూబ్లీ హిల్స్లోని ఓ బస్తీలో గల తన బంధువుల ఇంటి వద్ద ఉంటూ రోజువారీ పనులు చేసుకుంటున్నాడు. జూన్ 4న స్థానికులు మహిళ మృతదేహం ఉన్న ట్రావెల్ బ్యాగ్ను గుర్తించి బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ట్రావెల్ బ్యాగ్లో ఉన్న మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు ఎస్ఓటీ, సిసిఎస్ పోలీసులతో కలిసి సాంకేతిక ఆధారాలు, ట్రావెల్ బ్యాగ్పై ఉన్న గోల్డెన్ హ్యాండ్ లేబుల్ ఆధారంగా బాచుపల్లిలోని ఓ షాపులో కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న ఫోన్ నెంబర్ ద్వారా నిందితుని ఆచూకీ కనుగొన్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మహిళను తానే హత్య చేసినట్టు అంగీకరించడంతో విజయ్ తోఫాను రిమాండ్కి తరలించినట్టు డీసీపీ తెలిపారు. 25 to 30 years ఏజ్ ఉన్న మహిళ డెడ్ బాడీ ఉండేది. దాదాపుగా ఒక 10 days అయినట్టుగా అనిపించింది. దాంట్లో వచ్చిన క్లూస్ని బట్టి ఆ కేసు బయటకు వచ్చిన 48 hours ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సాంకేతిక ఆధారాల సహాయంతో. ఈ డిసీజ్డ్ 33 years ఉమెన్, షీ ఈజ్ ఫ్రమ్ నేపాల్. ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది. అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో పేరు విజయ్ తోపా. ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి. నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. దాంతో ఆవిడ ఏప్రిల్ నెల 15వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది. ఆవిడ వెళ్ళిపోతా అనడంతో ఇతనికి ఆవేశం వచ్చి ఆవిడ్ని ఒక తాడుతోటి స్ట్రాంగులేషన్ చేసి చంపి తర్వాత మళ్ళీ ఆ బాడీని రూమ్లోనే ఉంచి ఒక లార్జ్ సూట్ కేసు కొనుక్కొని వచ్చి ఆ బాడీని పెట్టేసి ఆ నైట్ 10:30 టైంలో ఒక్కడే ఆ బాడీని మోసుకుంటూ వచ్చి విజయదుర్గ కాలనీ అని ఒకటి ఉంది బాచుపల్లి లిమిట్స్లో. ఆ కాలనీ లిమిట్స్లో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినాడు.